అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం చాలా మందికి చూసే ఉంటామండి. ఎక్కువగా కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కీళ్ళు బాగా పట్టేసుకోవడం, డైజెషన్ ఫ్రీగా లేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం చూస్తూ ఉంటాం. సో దీన్ని ఏమంటారంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు అని కూడా అంటాము. అండ్ ఈ కీళ్ళ నొప్పుల్ని, కీళ్ళ వాతాన్ని ఆమవాతం అని కూడా అంటాము. సో ఏంటంటే మనకి శరీరంలో ఎక్కువగా ఆమవాతం ఉంటే సో ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ జబ్బు నుండి మనం బయటపడాలి అని అంటే చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలండి. అండ్ అదే కాకుండా కొంతమంది లైక్ ఈ ఆమవాతం ఎలాగైతే మనకు శరీరంలో ఎక్కువగా ఉంటుందో సో ఈ ఆమవాతాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. సో అసలు ఈ ఆమవాతాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే, పెయిన్స్ ఉంటాయండి. ఈ కీళ్ళు అనేవి బాగా నొప్పులుగా పుడుతూ ఉంటాయి. ఇప్పుడు చేతివి అండ్ కాళ్ళవి ఈ కీళ్ళన్నీ నొప్పులు పుట్టడం, వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవడం, నైట్ పూట నిద్ర పట్టకపోవడం, అండ్ ఆకలి వేయకపోవడం, లేదంటే ఆకలి వేసినా కూడా తిన్న వెంటనే నిద్రపోవడం, కొంత దూరం వెళ్ళగానే అలసట్లా రావడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం ఇలా ఉంటూ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే విటమిన్ డి లోపం ఉన్నా కూడా ఈ కీళ్ళవాతం అనేది ఉంటుంది. సో మీరు కొంచెం సన్లైట్లో కనుక ఉంటే రెగ్యులర్గా సో విటమిన్ డి అనేది మనకి న్యాచురల్గా అందుద్ది. సో మనకి ఈ కీళ్ళల్లో ఉన్న వాతం అంతా కూడా న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వీళ్ళు చేయాల్సింది న్యాచురల్గా ఏంటి అని అంటే మనం చెప్పుకుంటే ఈరోజు కొంతమందిని లైక్ మనం కొంచెం నీడ పట్టున అంటే కొంచెం ఏసీలలో కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పుకుంటే వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే శారీరక శ్రమ లేకుండా నార్మల్ వర్క్ చేసే పర్సన్స్ ఎవరైనా కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే వీళ్ళు గ్రేవీ కర్రీస్, కర్డ్, గట్టిగా ఉన్న గడ్డ పెరుగు అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ అదేవిధంగా లైక్ పన్నీర్ మసాలా కర్రీ, బటర్ మసాలా కర్రీ అని చెప్పి ఎక్కువ గ్రేవీలు చెత్త అంతా యాడ్ చేసి వండుతూ ఉంటారు. ఇవన్నీ తినకూడదండి. అండ్ కొంచెం వీళ్ళు పల్లి ఆయిల్ ఇలాంటివి కూడా తగ్గిస్తే ఈ కీళ్ళవాతం అనేది న్యాచురల్గా తగ్గుతుంది. అండ్ అదే కాకుండా కొంచెం తేలికపాటి డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. లైక్ ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ సలాడ్స్, కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే మనకు డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతూ ఉంటుంది. అండ్ ఈ కీళ్ళలో ఏదైనా వాతం ఉన్నా కూడా న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వాము అండ్ వాయు విడంగాలు, చిత్రమూలం, కరక్కాయ, ఉసిరి పెచ్చులు ఇవన్నీ కూడా ఒక 10 గ్రాములు లేదా ఒక 50 గ్రాములు అన్నీ ఈక్వల్గా తీసేసుకొని మెత్తగా పొడి చేసేసుకొని ఆ పొడిని ఉదయం సాయంత్రం డికాషన్లో పెట్టుకుంటే మనకు శరీరంలో కీళ్ళల్లో కానీ శరీరంలో ఎక్కడ వాతం ఉన్నా కూడా మొత్తం కొట్టేస్తుంది. మనకి ఈ పెయిన్స్ అనేవి న్యాచురల్గా క్యూర్ అవుతాయి.